వెల్కమ్ టు ఎవ్రీవన్. ఈరోజు ఇండియన్ హిస్టరీలో కొన్ని ముఖ్యమైన కట్టడాలు, వాటిని ఎవరు నిర్మించారు అనే వాటిపై బిట్స్ చూద్దాం. ఇట్లా ఫస్ట్ వన్, ఎర్రకోటను ఎవరు నిర్మించారు? ఆన్సర్ షాజహాన్. ఈ షాజహాన్ ఎర్రకోటను నిర్మించారు. హుమాయూన్ సమాధి ఎక్కడ ఉంది? ఆన్సర్ ఢిల్లీ. ఢిల్లీలో హుమాయూన్ సమాధి ఉంది. భారత్లో ఉన్న అతిపెద్ద స్తూపం ఏది? ఆన్సర్ సాంచీ స్తూపం. మధ్యప్రదేశ్లోని సాంచీ స్తూపం భారత్లో ఉన్న అతిపెద్ద స్తూపం. దేవగఢ్లోని దశావతార దేవాలయంను నిర్మించిన వారు ఎవరు? ఆన్సర్ గుప్తులు. బ్లాక్ పగోడా అని ఏ నిర్మాణాన్ని పిలుస్తారు? ఆన్సర్ కోణార్క్ సూర్య దేవాలయం. ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయాన్ని బ్లాక్ పగోడా అని పిలుస్తారు. రామకృష్ణ మఠాన్ని ఎక్కడ స్థాపించారు? ఆన్సర్ బేలూరు. పశ్చిమ బెంగాల్లోని బేలూరులో ఈ రామకృష్ణ మఠాన్ని స్థాపించారు. ఎల్లోరా కైలాసనాథాలయం నిర్మించిన వారు ఎవరు? ఆన్సర్ మొదటి కృష్ణుడు. మహాబలిపురంలోని తీర దేవాలయాన్ని ఏ దేవుడికి అంకితం ఇచ్చారు? ఆన్సర్ శివుడు. కుతుబ్ మినార్ నిర్మాణాన్ని పూర్తి చేసింది ఎవరు? ఆన్సర్ ఇల్టుట్మిష్. భారతీయ కాన్స్టాంటినోపుల్ అని ఏ నగరాన్ని పిలుస్తారు? ఆన్సర్ లక్నో. లక్నో నగరాన్ని భారతీయ కాన్స్టాంటినోపుల్ అని పిలుస్తారు. రెండు ధ్వజస్తంభాలు ఉన్న ఆలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ శ్రీకూర్మం. శ్రీకూర్మంలో రెండు ధ్వజస్తంభాలు ఉన్న ఆలయం ఉంది. ఆదియోగి విగ్రహం ఎక్కడ ఉంది? ఆన్సర్ కోయంబత్తూర్. తమిళనాడులోని కోయంబత్తూర్లో ఆదియోగి విగ్రహం ఉంది. భద్రాచలంలో రామాలయం ఏ నదీ తీరాన ఉంది? ఆన్సర్ గోదావరి నది. భారతదేశంలో నిర్మించిన తొలి మసీదు ఏది? ఆన్సర్ చేరామన్ జుమా మసీదు. ఇది కేరళలో ఉంది. తాజ్ మహల్ ప్రధాన రూపశిల్పి ఎవరు? ఆన్సర్ ఉస్తాద్ ఈషా.
గాంధార శిల్పకళను అభివృద్ధిపరిచిన భారతీయ పాలకుడు ఎవరు? ఆన్సర్ కనిష్కుడు. సిక్కుల ప్రార్థనాలయం స్వర్ణ దేవాలయంకు భూమిని దానం చేసిన మొఘల్ రాజు ఎవరు? ఆన్సర్ అక్బర్. భారత పురావస్తు సర్వే శాఖను ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆన్సర్ క్రీస్తు శకం 1861. హుస్సేన్ సాగర్లో ఉన్న బుద్ధ విగ్రహాన్ని ఎప్పుడు ప్రతిష్ఠించారు? ఆన్సర్ 1992. 1992లో హుస్సేన్ సాగర్లో బుద్ధ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. హీలియోడోరస్ పిల్లర్ ఎక్కడ ఉంది? ఆన్సర్ విదిశ. కోల్కతాలో విక్టోరియా స్మారక మందిరాన్ని నిర్మించిన భారత వైస్రాయి ఎవరు? ఆన్సర్ లార్డ్ కర్జన్. స్వర్ణ దేవాలయం నిర్మాణాన్ని ఎప్పుడు పూర్తి చేశారు? ఆన్సర్ 1604. పురాతన కట్టడాల శిథిలాల పరిరక్షణ చట్టాన్ని కర్జన్ ఎప్పుడు చేశారు? ఆన్సర్ 1904. పాటలీపుత్ర నగర నిర్మాత ఎవరు? ఆన్సర్ అజాతశత్రువు. ఈ అజాతశత్రువు పాటలీపుత్ర నగరాన్ని నిర్మించారు. కింది వాటిలో ద్రవిడ శైలిలో నిర్మితమైన నిర్మాణం ఏది? ఆన్సర్ ముక్తేశ్వర ఆలయం. ఏకైక బ్రహ్మదేవుడి ఆలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ పుష్కర్. పుష్కర్లో బ్రహ్మదేవుడి ఆలయం ఉంది. నలగిరి అనే మదపు టేనుగు శిల్పం ఎక్కడ ఉంది? ఆన్సర్ అమరావతి. ఆది శంకరాచార్యులు స్థాపించిన ప్రథమ అద్వైత మఠం ఏది? ఆన్సర్ శృంగేరి మఠం. నెమలి సింహాసనాన్ని రూపొందించిన మొఘలు రాజు ఎవరు? ఆన్సర్ షాజహాన్. సుప్రసిద్ధ శిల్పులకు ప్రదానం చేసే జక్కనాచారి అవార్డు ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది? ఆన్సర్ కర్ణాటక. శివుడు, సూర్యుడు, విష్ణువును ఒకే వేదికపై ఏ దేవాలయంలో పూజిస్తారు? ఆన్సర్ రుద్రేశ్వరాలయం, హన్మకొండ. బహ్మనీ సుల్తాన్ల ప్రసిద్ధ నిర్మాణం గోల్ గుంబజ్ ఎక్కడ ఉంది?
ఆన్సర్ బీజాపూర్. కర్ణాటకలోని బీజాపూర్లో బహమనీ సుల్తాన్ల యొక్క నిర్మాణమైన గోల్ గుంబజ్ ఉంది. నెక్స్ట్ వన్, గజనీ మహమ్మద్ సోమనాథ్ దేవాలయాన్ని ఏ సంవత్సరంలో ధ్వంసం చేశాడు? ఆన్సర్ క్రీస్తు శకం 1026వ సంవత్సరం. వేయి స్తంభాల రాజభవనం నిర్మాత ఎవరు? ఆన్సర్ అల్లావుద్దీన్ ఖిల్జీ. భూమిపై స్వర్గం అంటూ ఉంటే అది ఇదే అని ఏ నిర్మాణంపై షాజహాన్ రాయించాడు? ఆన్సర్ దీవానీ-ఈ-ఖాస్. ఇబాదత్ ఖానా మందిరాన్ని అక్బర్ దేనికోసం నిర్మించాడు? ఆన్సర్ మత చర్చలు చేసేందుకు.